వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం బాలాపూర్ ప్రాంతంలో రోషన్ దౌలా ఏరియాలో ఉన్నాం. ఇక్కడ గుడి ఉంది, అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి స్థలం మాదని ఒక వర్గానికి సంబంధించింది. ఒక మాదని హిందువులు, ఈ రెండు వర్గాల మధ్యలో వాదోపవాదాలు జరిగాయి. పోలీస్ స్టేషన్ దాకా పోయింది కేసు సంబంధించి. సో మాట్లాడదాం, వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఏం కోరుతున్నారు, అవతల వాళ్ళ ఒక వర్గం ఏం ఆరోపిస్తూ ఉంది, అసలు ఇందులో వాస్తవం ఏంటి, ఎవరిది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగిందన్న? ఆయన గొడవ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఒక వర్గం వాళ్ళు, ఇటు హిందువులు. మేము మొన్న బోనాల పండుగ జరుపుకునే సందర్భంలో పైన ఒక వారం రోజులు అవుతుందన్న. మేము ఇక్కడ ఏమనుకున్నామంటే, ఇక్కడ అమ్మవారిది కొంచెం అన్నీ బాగలేవు, మొత్తం నీట్గా చేసుకుందామని మేము సాయం చేస్తున్నాం. ఇక్కడ ఏముంది, ముందర గలీజ్ ఉంది, మొత్తం తీసేయండి, సాఫ్ చేయండి అని చెప్పినాం. అది వేరే వర్గం వాళ్ళకి, ఇది మా ల్యాండ్లో మీరేం చెప్తారు, మేము చెప్తున్నాం కదా, మా ల్యాండ్ అది, మేము అది చేసినాము. దానివల్ల మాకేమంటున్నారంటే, మా ల్యాండ్ అది, మా ల్యాండ్లో మీరు దాంట్లో ఏం చేయొద్దు, మేము చెప్తామన్నట్టు మాట్లాడినారు. మాట్లాడితే మాకు ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు పబ్లిక్లో గుళ్ళకి వెళ్ళి నడుస్తున్నారు, నడవద్దు అని చెప్పినాం. గుళ్ళకి వెళ్ళి నడవద్దు, ఇట్లా దేవునికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, గుళ్ళకి వెళ్ళి నడవద్దు అని చెప్పినాం. వాళ్ళు చెప్తే ఏమన్నారంటే, మాకు ఇక్కడికి వెళ్ళి తవ్వ కంపల్సరీ కావాలి, మాకు ఇళ్ళకి వెళ్ళి నడుస్తాము మేమని వాళ్ళు చెప్పినారు. చెప్తే మేము అన్నాము, అందులోకి వెళ్ళి నడవద్దమ్మా, అట్లా తప్పు, దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గుళ్ళకి వెళ్ళి నడిచినట్టే ఉంటుంది, అసం ఉండదు మనకు, అసం ఉంటప్పుడు గుళ్ళకి వెళ్ళి నడిచినట్టు ఉంటుంది, అట్లా మంచిగా ఉండదు అని చెప్పినాం. అంటే ఏమన్నారంటే, మాకు అట్లా కూడా మాకే కావాలి, గుళ్ళకి వెళ్ళి కంపల్సరీ మేము ఇళ్ళకి వెళ్ళి నడవాలి, మాకు దగ్గర అవుతుంది అది ఇది అని చెప్పినారు. ఇక్కడ ఈ రెండు ఇంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ తీసుకుపోయి ఏం చేసారు, వీళ్ళంతా ఇక ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పేసారు. అది చెప్పేసినాక వాళ్ళు ఏమని వచ్చారు, ఇక్కడ మా చర్చి ఉండే, మా జాగా మాది గుడి ముందలంటే మేమన్నాం, అంటే ఏడ జాగ లేదు, జాగ ఉంది, ఆ జాగ గుడి కిందికి మొత్తం అటే ఉంది. అసలు ఉన్నప్పుడు మాది, ఇప్పుడు మేము దాంట్లో ఏమి కన్స్ట్రక్షన్ ఏం చేస్తలేము, కానీ మేము కుట్టే ఉపయోగించుకుంటున్నాము అన్నప్పుడు మా ఏమున్నా సరే మీరు చేయొద్దు, మీరు ఇట్లా చేయొద్దు, మా గుడికి ఇట్లా ఉందని పిఎస్పోయినాం. వాళ్ళు వచ్చితే మన నైట్ పూట మాకు ఏమైందంటే, బోనాలు వెళ్ళిన తెల్లారు మేము ఇక్కడ చిన్న సందర్భంగా దావత్ చేసినాం. మేమందరం కూర్చుంటే వాళ్ళు ఏం చేసారు, మాకు వీడియో తీసారు. మేము ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే వీడియో తీసి దానికి వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ మసస్సులకు పంపించుకుంటే నో ప్రాబ్లం, మేము హిందువులము, మేము ఇక్కడ చేస్తున్నాము, సందర్భంగా చేసినాం కాబట్టి మేము భయపడే అవసరం లేదని మేము సైలెంట్గా కూర్చున్నాం. తెల్లారినాక ఇక నైట్ నన్ను 8:30కి నువ్వు అందరిని పిలిపిస్తున్నావు అని నన్ను టార్గెట్ చేసినారు. నైట్ బోనాలు తెల్లారి నన్ను చేసేసి నా ఇంటి చుట్టూ ఎవరు రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. అసలు అన్న అలాంటిది కాదు, నేను అసలు దేనికి అంత మనం కలిసి ఉన్నాం, కలిసే ఉండాలని మేము అన్నాం. అన్నప్పుడు నువ్వే చేసినావు మొత్తం అది అని నన్ను టార్గెట్ చేశారు. నన్ను టార్గెట్ చేసినప్పుడు ఇక్కడ ఈ వీళ్ళు ఏమన్నారంటే, మా వాళ్ళు అందరూ వచ్చారు, మా గుడికి సంబంధించిన వాళ్ళు మొత్తం, మన బస్తీలో మొత్తం ఎంతమంది అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మేము కూడా ఏమన్నామంటే, ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని పోయారు, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మా వాళ్ళే నేను బయటికి రాలే, మా అందరికీ నా చుట్టుపక్కల అందరూ వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, లెటర్ ప్యాడ్ తీసుకొని పోయి ఇచ్చొచ్చారు. తెల్లారినాక నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుండే క్రమంలో మా ఫాదర్ ఇప్పుడు నిన్న కొట్టిరు మా అన్నని, మా కమిటీ సభ్యులే. అసలు వంటలు ఏం చేసిరంటే, నేను ఈయనతో ఏం కొట్లాడుతున్నారా అని ఆయన వచ్చాడు. ఆయన వస్తే నువ్వేం చెప్పేది, నువ్వేది నాతో మాట్లాడేదని ఆయన నెమ్మడి కొట్టినారు. దాని వీడియో కూడా ఉంది, వీడియో ఉంది, దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఉట్టిగానే ఏం రాలే, మంచిగా వీడియో రికార్డ్ చేసుకొని వచ్చిండు, ప్రూఫ్స్ ఉన్నాయి. మాకు అలాంటిది ఎందుకు జరుగుతుంది, ఎందుకు కొట్టిండు, కొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సరే ల్యాండ్ వాళ్ళదైతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కోర్టు చూపించచ్చు, లేకుంటే లీగల్గా పోవచ్చు, ఏదైనా చేసే ప్రయత్నం ఉంటుంది కదా. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి, ఎక్కడ వాళ్ళకి ఎందుకు కోపం? కంపల్సరీ వాళ్ళు ఇది ఏంటంటే, ఒకటి వాళ్ళు దాడి చేయడం ముందు ప్రయత్నంగా అనిపిస్తుంది మాకు. వాళ్ళు ప్రతి దాంట్లో మేము దాడి చేస్తే భయపడిపోతారు అనేది ఒక ఆలోచన. మన ఇప్పుడు వీళ్ళని ఒకరు కొట్టినప్పుడు వాళ్ళు 3-4 వాళ్ళు, అన్న ఒక్కడే ఉండు, నేను బయటికి వెళ్తున్నాను, ఆయన వచ్చిండు, నా గురించి ఆయన వచ్చిండు. ఆయన వస్తే ఆయనను వీళ్ళంతా టార్గెట్ చేసి వస్తుంటే, అన్న ఏమైంది వెళ్ళిపో అన్నాను అనుకుంటే, నేను ఎప్పటికి చెప్పిన వెళ్ళిపో అన్న అంటే వాళ్ళు ఎమ్మడి కొట్టిరు. అది కూడా వీడియోలు ఉన్నాయి. మాకు కూడా ఇప్పుడు హిందువులం అనేది ఇంత ఇష్టపూర్వకంగా మేము అందరం కలిసే ఉంటున్నాం. మళ్ళీ మా పక్కలంగానే ఇండ్లు అంతా కలిసి ఉన్నప్పుడు ఇలాంటిది ఎప్పుడు జరగవద్దు. ఇప్పుడు గుడి కట్టుకుంటుంటే మేము ఏదో చిన్న డెవలప్మెంట్ చేసుకుంటేనే గింతంటే, మీకు 4-5 చర్చలు ఉంటాయి, మేము వచ్చినాం ఆడికి, వచ్చినామా మేము ఎవరు వచ్చినాం ఇంతవరకు, మీతో మాకు ఈ విభేదాలు లేవు. మొత్తం ఈ బస్తీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉంటాయి, ఎన్ని చర్చిలు ఉంటాయి?
మాకు ఇప్పుడు ఇక్కడ చర్చిలు గుళ్ళో ఓన్లీ 3 గుళ్ళు ఉన్నాయి మాకు. ఇప్పుడు మొత్తం మీద మా కాలనీకి ఇది పోయింది. కాలనీ మాకు ఫస్ట్ గుడి లోపల ఉండే, అప్పుడు డిఫెన్స్ లోపల ఉండే. ఆ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టేసి తీసేసుకున్నప్పుడు మేమేం చేసినాం, మాకు జాగలేదు. దేవుడు అక్కడ పోయినాక వాళ్ళు రాణిస్తలేరు, సిఆర్పి పోలీసు రాణిస్తలేరు లోపలికి, డిఫెన్స్ వాళ్ళు రాణిస్తలేరు అంటే మేమేం చేసినాం, అక్కడికి వెళ్ళి అమ్మవారు తెచ్చుకున్నాం. మేము ఎక్కడో కూర్చోబెట్టుకున్నాం. ఊర్లో పెద్ద గుడి ఇదే, ఇక్కడ చిన్న గుడి, ఇంకోటి అమ్మవారి గుడి సరోజనమ్మ గుడి అని ఉంది, ఇంకొకటి కింద ఒక గుడి ఉన్నాయి, 3 గుళ్ళు ఉన్నాయి. ఈ చర్చిలు 4-5 చర్చిలు తయారవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు హిందువులను ఇంతగానము మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. మమ్మల్ని అనొద్దు కూడా, ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా స్పందిస్తారు కాబట్టి మేము కూడా ఇప్పటికీ ఇక్కడ ఏం చేసినా కూడా మేము మా వాళ్ళను ఒక్కొక్కరు చూసి సింగల్ను చూసి టార్గెట్ చేస్తారు. ఎవరన్నా ఇప్పుడు గుడికి ఇప్పుడు సపోజ్ చెప్తున్నాం, మనము ప్రతిదానికి మనమే పోతాం గుడికాడకు వచ్చి, ప్రతిదానికి మంచి చెడు గీడ గుడికాడ మంచి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. వాళ్ళు నన్ను డైరెక్ట్ పిఎస్లో కూడా నాతో వార్నింగ్ ఇస్తారు. నన్ను వార్నింగ్ ఇచ్చి నీ సంగతి చూస్తాం, నీకు నువ్వేమనుకుంటున్నావు అని బెదిరిస్తారు. మరి ఎంతవరకు కరెక్ట్ అది? మరి ఇందులో అంటే మరి మాకు మనోభావాలు ఉండవా? మా గుడికాడికి వస్తే మాకు తెలియదా ఏం చేయాలనేది? మాకు అదే, మేము కూడా అందరిలో మేము కూడా లొకాలిటీలో తిరుగుతున్నాం, మాకు ఇంత ఉంది. అసలు అంటే ఇప్పుడు మేము కూడా ఇవ్వాలి. నిన్న సార్ వాళ్ళు వచ్చారు, నిన్న పిఎస్కి పోయినాం. పిఎస్కి పోతే వాళ్ళకి మీకు డిస్టర్బెన్స్ వద్దు కాబట్టి మరి గోడ కట్టుకోండి అంటే మేము గోడలు కట్టుకుంటున్నాం. వాళ్ళు ఏమో ఒకటే చెప్పారు, మీకు అక్కడ పోతుందంటే మేము అది సరే, మేము ఎంఆర్ఓ త్రోలో మేము దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామని చెప్పినాం సార్. అది మా జాగా మాకు ఎప్పటికైనా వస్తుంది మా గుడి. గల్లీలో మొత్తం వాళ్ళు ఆయన మన కోసం పోతే వాళ్ళు ఒక 10 మంది దాకా ఉంటారు. ఎగవాడి అతని ఎగవాడి మరి టార్చర్గా కొట్టడం, అతనికి హాస్పిటల్ తీసుకుపోయి అతని హాస్పిటల్ని ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందని వాళ్ళని మళ్ళీ అలా జోలికి మా వాళ్ళు పోలేదు. మా గుడి దగ్గర మేము మంచిగా చేసుకుంటున్నాము, అందరం మంచిగానే ఉన్నాం. అయిపోయిన సమయంలో మొత్తం ప్లానింగ్ చేసి వాళ్ళు మా అన్నను కొట్టడం జరిగింది. మరి ఘోరంగా కొట్టారు, లేడీస్ బాయ్స్ ఎగిరి కొట్టారు. వాళ్ళు ఆడికి ఆపినాం, మేము చేసుకోలే, ఆపితే కూడా ఆగుతలేరు. ఎగవాడి ఆడికి ఆయన ఓపికతో మరి చెప్తూనే ఉండి ఆడికి మరీ ఎగిరి మరి ఘోరంగా అలా ఆడికి ఆపుతున్నామే మేము. అంత తర్వాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఈ రవే వీడియో తీస్తున్నాడు. ఏం జరిగిందండి నిన్న ఆ ఘటన జరిగినప్పుడు ఉన్నారా? అసలు తప్పెవరిది? కావాలనే వాళ్ళు టార్గెట్ చేసిరా ఏంటి అసలు? అన్న నమస్కారం అన్న. నిన్న దాడి జరిగినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడే ఉన్నాను. దాడి చేసిన పర్సన్ నేనే ఉన్నాం. ఫస్ట్ ఇద్దరము. తను ఏమైందంటే నార్మల్గా ఇక్కడ గుడి పూజారి అయిన దశరథ్ని అతని మీదకి దాడి చేయడానికే రాత్రి నుంచి తనని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తే అతన్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి మేము అయితే నైట్ వెళ్ళి పిఎస్లో మేము కంప్లీట్ ఇచ్చాము. అయితే మార్నింగ్ కూడా మళ్ళీ తన ఇంటి దగ్గరికి వెళ్ళి అలానే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అతను నాగరాజ్ అనే మా అన్న ఏం చేశారంటే, మేము ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాము, పోలీస్ వాళ్ళు ఏదన్నా ఉంటే లీగల్గా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకని ధైర్యం చెప్పనీకే వెళ్ళాడు. ధైర్యం చేసి చెప్పనీకే వెళ్ళిన అతన్ని మాట తనని రెచ్చగొట్టి కావాలని చెప్పి అతని మీద దాడి చేశారు. దగ్గర ఒక 10 నంబర్స్ దాకా దాడి చేశారు. లైవ్గా నేనే ఉన్నాను, నేను వీడియో తీశాను, నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ ఏంటిదంటే హిందూ క్రిస్టియన్స్ గొడవలు చేయాలన్నట్టు ఇది మత కల్లోలాగానే జరుగుతుంది. ఇది కావాలని ప్రతి ఫెస్టివల్కి ఇదే ఆర్గ్యుమెంట్ అన్న. ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి ఇదే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాళ్ళ దానికి మీరు మన వల్ల హిందువుల వల్ల ఏం ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటి? వాళ్ళ ప్రధాన అభ్యంతరం ఏంటి అన్న? మన తరపున హిందువుల తరపున వాళ్ళకి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది చేసినట్టు వాళ్ళు ఎక్కడ చూపించమని చెప్పండి, మేము ఎటువంటి దానికైనా మేము రెడీ. కానీ మన హిందువుల పండుగలు జరిగినప్పుడు మాత్రము ప్రతి దగ్గర దాడి ఉంది, ప్రతిదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ప్రతి బోనాలు జరిగినా, వినాయక చవితికి అయినా సరే, దసరా అయినా సరే, ఏ ఫెస్టివల్కైనా ఆర్గ్యుమెంట్ చెయ్యంది అయితే ఉండరు వాళ్ళు. కంపల్సరీ ప్రతి ఫెస్టివల్కి ఆర్గ్యుమెంట్, ఏ పోతురాజులైనా సరే ఏదైనా సరే ఆర్గ్యుమెంట్ చేయడం మాత్రం పక్కా ఉందన్న. ఇది కావాలని ప్రతిసారి ఫెస్టివల్ని మంచిగా చేసుకుంటుంటే ఈ కంపల్సరీ ఈ అన్నవస్తస్తులు అందరు కలిసి ఇది మొత్తం ఇది ఎట్లా అంటే హిందూ క్రిస్టియన్స్ దాడిలాగా మొత్తం అలే చేస్తున్నారన్న. హిందువుల మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంది, ప్రతి ఫెస్టివల్కి దాడి హిందువుల మీద. ఇప్పుడు ఈ ఫెస్టివల్ మంచిగా చేసుకుంటారని గుడి డెవలప్ చేసుకుందామంటే ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి వచ్చి కూడా ఈ ల్యాండ్ దానివల్ల ఇప్పుడు నిన్న నాగరాజ్ అన్నని మా అన్నని దాడి చేశారు. అతనికి త్రుటిలో మేము అందరం ఉన్నాం కాబట్టి కాపాడుకున్నాం, లేకపోతే అతనికి అసలు చాలా సీరియస్ అవుతుండే. అలా దాడి చేశారు, దగ్గర ఒక్కని మీద 10 మంది దాడి చేశారన్న. ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి ఇప్పుడు ఇంతగానో ఆర్గ్యుమెంట్ అవుతుంది. మా గుడి ల్యాండ్ని వాళ్ళు ఇప్పుడు మేము చర్చి కట్టుకుంటామని చెప్పి, ఇక్కడ మాకు చర్చి జాగా అది, మీరు ఇక్కడ ఏం గుడిది చేయొద్దు అని చెప్పి కావాలని వచ్చి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారన్న. సైలెంట్గా ఉన్న దాన్ని రెచ్చగొట్టినట్టు చేస్తున్నారు.
ఇప్పుడు మనకు అక్కడ స్థలం చూస్తే అంటే స్థలం కనిపిస్తుంది, ఇక్కడ గుడి కనిపిస్తూ ఉంది. సో ఈ స్థలానికి అటువైపు కాంపౌండ్ ఉంది, ఇటువైపు ఇండ్లు ఉన్నాయి. సో మనం చూడొచ్చు. సో వాళ్ళు ఆ చర్చి ఇది ఈ స్థలం మాదే అని వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్న ఆధారాలు ఎటువంటి లేదు అన్న, ఎటువంటి లేదు ఆధారాలు. అది ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నారు, అది లేదు. గుడి కట్టాక అది గుడి ల్యాండ్ అయిపోయింది, గుడి జాగా అన్నట్టు గుడి గురించి చేసుకుంటున్నాము. ఇప్పటికీ 12 సంవత్సరాలు గుడి కట్టి అప్పటి నుంచి ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు. మళ్ళీ మధ్యలో ఒకసారి 2021లో ఇలానే ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు పోలీస్ వాళ్ళు కలగజేసుకొని సామరస్యంగా పరిష్కరించి ఇది గుడికే అన్నట్టు చెప్పారు. మళ్ళీ అది అప్పటిది మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మొన్న బోనాల పండగకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కావాలని చేసి ఒక్కరి మీద చూసి మన హిందువుల మీద దాడి చేశారు మా మీద. దానికి మేము ఖండిస్తున్నాము.